స్వామీజీ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. సినిమా తీయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. సినిమా మీద డబ్బులు సంపాదించాలన్న కోరిక చాలామంది ఉంటుంది. సినిమా ఒక పర్పస్ కోసం తీసి విజయం సాధించాలన్న కోరిక మీలో ఉండబట్టే ఇటువంటి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు సార్. మీలాంటి వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్స్ చేయబట్టే ఈరోజు యువత కానీ ప్రజలు కానీ డిజిటల్ ఇండియా అని లేకపోతే వేరే దేశాల చరిత్రలు కానీ వేరే విషయాలు కానీ తెలుసుకోవాల్సి వస్తారు. కానీ చరిత్ర అసలు ఇవాళ మనం ప్రశాంతంగా శాంతి దేశంగా ప్రశాంతంగా ఉండటానికి కారణం ఎవరు, ఎంతమంది త్యాగాలు చేస్తే ఇవాళ మన దేశం ప్రశాంతంగా ఉంది అనేది ఈ పిక్చర్ ద్వారా చెప్పాలని ట్రై చేశారు ఆయన. చరిత్ర పుస్తకం చదివితే చాలు కదా అనుకోవచ్చు. పుస్తకం చదివితే దృశ్యం కనపడదు. దృశ్యం ద్వారా చూపించబట్టే ఇవాళ ఇంత అద్భుతమైన ట్రైలర్ చూశాను సార్. ఎన్నో ట్రైలర్స్ చూశాను. ఈ ట్రైలర్ చూడంగానే గూస్ బంప్స్ వచ్చాయండి, గుళ్ళు గగురు కొట్టింది. అంటే ఒక్కసారి నేను ఆ రోజుల్లో ఇలా ఉండేదా. రజాకార్ టీజర్ చూసినప్పుడు అయ్యో ఈ సినిమా నేను చేయలేకపోయానే అని నాకు ఈర్ష్య వచ్చింది. కానీ మా బ్రదర్ యాట చేశాడని చాలా సంతోషంగా అనిపించింది. అది నాకు గుర్తొచ్చింది. ఆ ఇన్సిడెంట్ ధృవీకరింపబడింది అంటారు. ఇట్ సర్టిఫైడ్ దట్ ఇట్స్ ద బిగ్గెస్ట్ మూవీ అని అర్థమవుతుంది. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మీ పాటలలో మీ మాటలలో పెయిన్ ఉంది అంది. కరెక్ట్. ఆ పెయిన్ నేను అనుభవించింది కాదమ్మా. మా నాన్న మా అమ్మ వాళ్ళు ఈ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు, చావో రేవో తెలుసుకున్న వాళ్ళు. నైజాం రాజు చేత మా నాన్న మీద సూట్ అండ్ సైట్ కనబడితే కాల్చివేత అనే ఉత్తర్వుకు గురైనటువంటి ప్రజాకవి సుద్దాల హనుమంతు, జానకమ్మ మా అమ్మ ఇద్దరూ ఫ్రీడమ్ ఫైటర్స్. వాళ్ళు ఈ పోరాటంలో పాల్గొన్నారు, లక్కీగా బతికారు. కాబట్టి వాళ్ళిద్దరినీ ఫ్రీడమ్ ఫైటర్స్గా భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. నా మాటల్లో నా పాటలో ఏదైనా పెయిన్ ఉందన్నా, ఏదైనా పౌరుషం ఉందన్నా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు దయతో చెప్పినట్టు ఈ పాటలు ఇంకుతో కాకుండా బ్లడ్తో రాశారేమో అన్న మాట అది సత్యం. Do we really want to know history or do you don't want to know history? And history jaan ke karna kya hai? You know, while I was flying to Hyderabad, I just thought, I'm playing Nizam in this. Osam Ali Khan, Usman Ali Khan had Vallabhbhai Patel, Sardar Vallabhbhai Patel, not taken that decisive, aggressive action, then what? Razakars would be here. Still Razakars would have been here, and it could have been Usmanistan or Turkestan, which they were trying to. Hyderabad. And this is also one form of media in which we are trying to portray some parts of history that are forgotten, some parts that we can learn from, and we can grow and take a lesson from it. Thank you so much to the entire team of Summer Week Creation for giving me this opportunity, a very learning and nurturing environment for a debutant to come and perform. Thank you so much Yata sir, आपके leadership में आप बहुत कुछ सीखने मिला. And thank you so much to our honorable Gudu Narayan Reddy ji. Thank you so much. I was thinking, ఒకవేళ యాటా సత్యనారాయణ గారు నన్ను అప్రోచ్ చేసి ఉండకపోయి ఉంటే నాకు నా హిస్టరీ గురించి తెలుసుండేది కాదు. అండ్ ఐడ్ లైక్ టు అడ్రస్ ఎవ్రీబడి బికాజ్ నిన్నగాక మొన్న హిందీలో ట్రైలర్ రిలీజ్ అయింది, కంగనా రనౌత్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో నేషనల్ అటెన్షన్ వచ్చింది సడన్గా. అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ సమ్ కమెంట్స్ కింద. చాలామంది ఎందుకు గోతులు తవ్వుతున్నారు, వై ఆర్ యూ డిగ్గింగ్ ఓల్డ్ థింగ్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ why these questions were not raised when we were reading and studying about our history about Mughals. ikkada undi మనం అట్లాంటప్పుడు we should not celebrate our birthdays. నువ్వు ఎప్పుడో పుట్టినావు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటావు? why do you want to celebrate festivals? why do you want to celebrate anything? అది ఇంతకు ముందు కూడా చెప్పాను, అది మీ అస్తిత్వం. మీరు ఎలా వచ్చారనేది తెలియకపోతే ఎలా ముందుకెళ్తారు, ఎలా ప్రజెంట్లో కూడా ఎలా ఉంటారు? డోంట్ రీడ్ అబౌట్ ఎనీథింగ్. అసలు హిస్టరీ ఎందుకు మనకి పుస్తకాలు? నేను ఎందుకు చదివాను? మనం ఎందుకు చదువుతున్నాం?
సో ఈ వితండవాదాలు అనేవి ఎప్పటికీ ఉంటాయి. కానీ ఆస్క్ యూర్ సెల్ఫ్, ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ గారు చాలా మంచి దాని మీద ఫోకస్ పెట్టారు. ఎవ్రీబడి థాట్ ఐ డోంట్ నో, మీ అందరికీ తెలుసు నాకు పొలిటికల్లీ కరెక్ట్గా ఉండడం రాదు, నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేదు. బట్ మీరు ఎన్నన్నా చెప్పుకోండి, I know everybody, including other parties, other religions, you all know deep inside that this needs to be focused. అమ్మ గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు మొదటి వాయువు పీల్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, నేను నిలబడ్డ ఈ ప్లేస్లో నాకు ఎప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఇదే ప్లేస్లో ఇక్కడ హట్స్ ఉండేవి, ఇక్కడ గుడిచెలు ఉండేవి, చుట్టూ కాంపౌండ్ ఉండేది. అప్పుడే రాఘవేంద్రరావు గారు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వలేదు. అవతల రూమ్లో ఆయన పడుకునేవాళ్ళు, యువతల రూమ్లో మేము పడుకునేవాళ్ళం. రాజమౌళి గారు, వరా గారు, తర్వాత సునీల్ వర్మ గారు, అనిల్ కిషోర్ గారు, జిసి శేఖర్ గారు, జితేంద్ర గారు, మేమందరం డైరెక్టర్స్, మేమందరం క్యాప్టెన్స్. ఇక్కడ ఒకేసారి 7-8 ప్రాజెక్టులు కన్నడ, తెలుగు, ఒరిస్సా చేసేవాళ్ళం. అందరం కలిసి మాకు ఒక గుడిసె ఉండేది ఇక్కడ ఆ మూలకి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ గుడిసెలో కూర్చొని తింటూ అక్కడే కథలు మాట్లాడుకుంటూ మా బాధలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పటికీ మా ఆర్కే డీపీలో మా అందరికీ, అందులో రాజమౌళి గారు కూడా ఉంటారు, మా డీపీలో ఉండే ఫిగర్ పోస్టర్ ఏంటంటే ఆ గుడిసె. ఆ గుడిసెలోనే పుట్టి పెరిగాం, ఆ గుడిసెలోనే పడుకున్నాం, ఆ గుడిసెలోనే పెరిగాం. అందుకే ఈ ప్లేస్ అంటే చెప్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి అమ్మ గర్భంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సినిమాలు చూడడమే మానేసాం మేము, కానీ సినిమా హాల్లోకి రావడం కూడా మానేసాం. కానీ సినిమా వాళ్ళతో ఫంక్షన్ అంటే టెన్షన్గా ఉంది. ఇప్పుడు మా గుండె చప్పుడు ఏమిటంటే మా ఏటగారు పరిగెత్తిచ్చిన గుర్రాల డెక్కల చప్పుడే చాలా ఉద్విగ్నత కలిగించింది, చాలా బాధ కూడా కలిగించింది. ఆ బాధని వ్యక్తం చేసిన వాళ్ళల్లో మన అనసూయ గారి భారతి భారతి ఉయ్యాలో అద్భుతంగా అదే తిరుగుతుంది చెవుల్లో. ఏటగారు ఇంకా ఇందాక ఆ సార్ చెప్పినట్టు వేటాడేశారు. రజాకార్ మూవీకి ముందు తర్వాత ఖచ్చితంగా మన చరిత్ర తెలుసుకోవాలి. మనం ఎప్పటికీ ఎవరికి వ్యతిరేకం కాదు, ఇప్పటికీ. కానీ చరిత్ర అయితే తెలుసుకోవాలి. ఇందాక సుద్దాల అశోక్ తేజ గారు చెప్పినట్లు